హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అప్డేటర్. టుడే టాపిక్ ఏమంటే ఎస్ఎస్జి 2024 రిజల్ట్స్ అనమాట. అదే పీఈటీ, పిఎస్టీ, డివిడిఎంఈ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి రిజల్ట్స్ అనమాట. రిజల్ట్స్ ఎప్పుడు వచ్చి అనేది ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇందులో డిసిజన్ టు కండక్ట్ పిఎస్టీ, పిఈటీ వితౌట్ ఆర్ఎఫ్ఐడి ఫాలోడ్ బై డివిడిఎంఈ అండ్ ఆర్ఎంఈ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈసారి రన్నింగ్ అనేది వితౌట్ ఆర్ఎఫ్ఐడితో కనెక్ట్ చేద్దామనేసి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట. ఇప్పుడు అంటే 23/8/2024 అప్పుడు ఆ డేట్ రోజు వీళ్ళనేది ఫిక్స్ అయ్యారనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ పిఎస్టీ, పిఈటీ బై ఎస్ఎస్సి, ప్రిపరేషన్ ఆఫ్ అప్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ అండ్ అటెండెన్స్ షీట్స్ ఫర్ పీటీ బై సెంటర్. ఓకే, అప్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ అంట. అడ్మిట్ కార్డ్ అప్లోడ్ చేసేది అండ్ అటెండెన్స్ షీట్స్ ఉంది కదా, మనం ఒక రోజుకి ఎంతమంది రావాలి అటెండెన్స్ షీట్స్ అనేది సెంటర్స్ ఉంటుంది కదా, ఏ సెంటర్ కావాలో ఆ సెంటర్ అనేది పంపించారనమాట. ఆ ప్రాసెస్ వచ్చేసి 20 days జరిగింది. అది ఎప్పటి నుంచి అంటే 27/8/2024 అంటే ఆగస్ట్ 27 నుంచి సెప్టెంబర్ 21 వరకు జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి కండక్ట్ ఆఫ్ పిఎస్టీ, పిఈటీ, డివి, డిఎంఈ అండ్ ఆర్ఎంఈ బై సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అండ్ అస్సాం రైఫిల్స్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఇందులో వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి 100 candidates per day ఫస్ట్ 7 days అనమాట. అంటే ఏమంటే ఒక రోజుకి 100 మంది, అలా 7 రోజులు మాత్రం అనమాట. ఫస్ట్ 7 daysకి 100 members అనేది రన్నింగ్ కానీ కనెక్ట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ 130 members నుంచి 140 members కనెక్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అదే 130 నుంచి 140 సెంటర్స్ అట్ 105 సెంటర్స్. అంటే అది రన్నింగ్ ఉంది కదా, ఇది మొత్తం వచ్చేసి 105 సెంటర్స్లో కనెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 15 రీమెడికల్ సెంటర్స్ అనమాట. ఆర్ఎం అంటే రీమెడికల్ ఎగ్జామినేషన్ 15 సెంటర్స్ ఇచ్చారు. ఇది మొత్తం రన్నింగ్ ప్రాసెస్ డివి, డిఎంఈ అన్ని ఆర్ఎంఈ అన్నీ కలిపి 39 daysలో చేయాలని ఫిక్స్ అయ్యారు. అది ఎప్పటి నుంచి రన్నింగ్ స్టార్ట్ అయిందంటే 23/9/2024 నుంచి 8/11/2024 ఈ డేట్ లోపు అన్నీ కంప్లీట్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ పిఎస్టీ, పిఈటీ, డివి, డిఎంఈ అండ్ ఆర్ఎంఈ అండ్ ఫర్దర్ సబ్మిషన్స్ టు ఎస్ఎస్సి. అంటే డేటా ఉంది కదా, ఎవరో సెలెక్ట్ అయ్యారు అనేసి వాళ్ళ డేటా కానీ నెక్స్ట్ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కానీ అన్నీ ఎస్ఎస్సి బోర్డు వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. అది ఎప్పటి వరకు అంటే 10 days అనమాట. ఎప్పటి నుంచి అంటే 9/11/2024 అంటే ఈరోజు డేట్ ఏమి 17 అనమాట. 9/11 నుంచి 21/11/2024 అంటే ఇప్పుడు డేట్ 11 కాబట్టి 17 కాబట్టి ఇంకా 4 daysలో డేటా మొత్తం సబ్మిట్ చేయాలన్నమాట. ఎవరికి? బోర్డు వాళ్ళకి. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చి డేటా శానిటైజేషన్, రిజల్ట్స్ ప్రాసెసింగ్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ప్రావిజనల్ రిజల్ట్స్ బై ఎస్ఎస్సి. ఇంకా రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారంటే 22/11 నుంచి 7/12 వరకు అంటే నెక్స్ట్ మంత్ 12 లోపు నెక్స్ట్ మంత్ 7 లోపు రిజల్ట్స్ ఇవ్వాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. బట్ ఆ లోపు రిజల్ట్స్ వస్తుందంటే వచ్చే ఛాన్స్ తక్కువ అనమాట. ఎందుకంటే ఈ మంత్ 28 వరకు ఉంది కొంతమంది రీమెడికల్ ఉందా, ఈ మంత్ లాస్ట్ వరకు రీమెడికల్స్ ఉన్నాయన్నమాట, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్. సో మ్యాక్సిమం అంటే నెక్స్ట్ మంత్ 2nd week అనమాట, ఆర్ December 15 ఈ లోపు మనకి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.